వెనకట నాడి వైద్యం, నాటు వైద్యం, భూత వైద్యం నడిచేది. అటెనక అలోపతి, ఆయుర్వేదం, హోమియోపతి నడుస్తుంది. పెద్ద పెద్ద దవాఖాన్లు కడుతున్నారు, లక్షల రూపాయల ఫీజులు గుంజుతున్నారు. టెక్నాలజీ తోటి కొత్త కొత్త మిషన్లు తెస్తున్నారు, రోబోలతోని ఆపరేషన్లు సుతా చేపిస్తున్నారు. కానీ గిసొంటి వైద్యం అయితే ఏడ చూడకుండొచ్చురు. నెరి గింత అన్యాలం ఉంటాదుల్లా. ఏం చెప్తట్టుంది? వాట్సాప్ వైద్యం తోటి ఇద్దరు పసిబిడ్డల పానాలు మింగిపాడైనరుల్లా. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలా నొప్పులు వస్తున్నాయని ఆస్పత్రికి తీసుకొచ్చిండ్రట 5 నెలల గర్భిణిని. అయితే దవాఖాన్ల డాక్టర్ అమ్మ లేదట. ఇక్కడున్న నర్సులు మేడం తోటి కాంటాక్ట్ అయ్యారు ఫోన్ ద్వారానే. 4 గంటల నుంచి ఫోన్ చేస్తే నా పిల్లల మొదలు చనిపోయేదాకా ఈ హాస్పిటల్ డాక్టర్ గారు రావట్లేదు. ఈ నర్సులతోటే ఆమె వాట్సాప్లో ఆమె ఎప్పుడు ఇవి ట్రీట్మెంట్ చేస్తుంది. వాట్సాప్ లా డాక్టర్ అమ్మ సలహాలు ఇస్తుంటే నర్సులు ట్రీట్మెంట్ చేసిండ్రట. ఏమైందో ఎట్లయిందో 5వ నెలలనే అబార్షన్ అయ్యి కడుపులున్న 2 ఆమ్డాలు జీవిడ్చిండ్రు. పెండ్లైన 7 ఏళ్లకు కాన్ పందితే గా సంబురం లేకుండా అయింది పాపం. దవాఖానోళ్ళ లాపర్వా తోటే ఇట్లయిందని రోడ్ల మీద ధర్నా చేసిండ్రు ఇంటోళ్ళు. దవాఖాన్ల శాఖోళ్ళు సుతా సీరియస్ అయిండ్రు. దవాఖానకొస్తానికి కూడా డాక్టర్లకు తీర్వాటం లేనప్పుడు ఎందుకు పెట్టుకోవాలి? పేషెంట్లను ఎందుకు ఇట్లా గోస పెట్టాలి? మందిని పరేషాన్ చేస్తానికి కాకుంటే